సెరీనా విలియమ్స్. టెన్నిస్లో ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. తన కెరీర్లో 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు, 7 వింబుల్డన్ టైటిళ్లు గెలుచుకుంది. దాదాపు 4 సంవత్సరాల తర్వాత మరలా రీ ఎంట్రీ ఇస్తుంది. 2022లో టెన్నిస్కు వీడ్కోలు చెప్పింది. 2022 యుఎస్ ఓపెన్ తర్వాత మరలా ఆడలేదు. 2026లో మరలా కోర్టులోకి ప్రవేశించింది. మొదట లండన్లోని క్వీన్స్ క్లబ్ టోర్నమెంట్లో డబుల్స్ ద్వారా తిరిగి ఆటలోకి ప్రవేశించింది. కెనడాకు చెందిన మొక్బాతో కలిసి ఈ టోర్నమెంట్ ఆడింది. ఇప్పుడు వింబుల్డన్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తుంది. సెరెనా విలియమ్స్ 4 సంవత్సరాలు గ్యాప్ ఇవ్వడానికి కారణాలు తెలుసుకుందాం. కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వటం, తన డాటర్స్ తోటి ఎక్కువ సమయం గడపాలని కోరుకుంది. 40 సంవత్సరాల వయసులో శారీరక ఒత్తిడి, గాయాలు, దీర్ఘకాలికంగా ఆడటం వల్ల ఆటలోని ఒత్తిడి, మానసికంగా అలసిపోవటం, బిజినెస్ మీద ఆసక్తి ఉండటం, ఫ్యాషన్, మీడియా మరియు ఇతర బిజినెస్ను చూసుకుంటూ ఉంది. సెరీనా విలియమ్స్ ఈ గ్యాప్ని రిటైర్ అనే పదం వాడటం లేదు. ఎవాల్వింగ్ అవే, మరో దశకు వెళ్తున్నాను అని పేర్కొంది. టెన్నిస్ ప్రపంచంలోకి మరలా తిరిగి రావటానికి కారణాలు: తను గెలవాలని లేదని, ఆటను ఆస్వాదించాలని, తన ఆటను తన పిల్లలు చూడాలని కోరుకుంటుంది. ప్రస్తుతం కాంపిటీషన్ బాగానే ఉంది టెన్నిస్లో. క్వీన్స్లాండ్లో గెలిచిన బెర్లిన్లో మొదటి రౌండ్లోనే ఓడిపోయింది. సర్వులు బాగానే చేస్తుంది, కానీ ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆర్యన్ సబలింకా, ఇగా సెట్విక్, కోకో గఫ్లు మంచి ఫామ్లో ఉన్నారు. అయితే వింబుల్డన్ గడ్డి కోర్టు కావటంతో తన ఆటకి బాగా సెట్ అవుతుంది.